నేను ఈ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు విరాట్ కోహ్లీ ఏంది జెర్సీ వేసుకుని రామ్ మందిర్ ఓపెనింగ్కి వచ్చేసాడు అనుకున్నా. తీరే చూసేసరికి ఆ విరాట్ కోహ్లీ ఫేక్ విరాట్ కోహ్లీ అంట. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఆ ఫేక్ విరాట్ కోహ్లీ దగ్గర సెల్ఫీస్ తీసుకోవడానికి ఎగబడుతున్న జనాలు చూడండి. అలా ఉంది క్రేజ్ మన ఇండియాలో విరాట్ కోహ్లీకి. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినారియోలో మాత్రం మన ప్రైమ్ మినిస్టర్కి చేతులెత్తి దండం పెట్టచ్చు. అయోధ్యలోని రామ్ మందిర్ కట్టిన ప్రతి వర్కర్కి కూడా తన చేతుల మీదుగా పుష్పాభిషేకం చేశాడు. మామూలుగా అంత హోదాలో ఉన్న పర్సన్, రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అందరి దగ్గరికి వచ్చి ఫ్లవర్స్ చల్లాల్సిన అవసరం లేదు. కానీ అతని సంస్కారానికి అండ్ కట్టిన ప్రతి వర్కర్కి కూడా నా హ్యాండ్స్. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. సితి హవా హుస్సేన్ అనే ఒక అబ్బా 112 ఏళ్ల మలేషియన్ గ్రాండ్ మదర్. ఈ అవ్వ 7 టైమ్స్ మ్యారేజ్ చేసుకుంది. ఈమెకు 5 మంది పిల్లలు, 19 మంది మనవడ్లు అండ్ ఆల్సో 30 మంది మనవరాలు ఉన్నప్పటికీ ఈమె మంచి హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి అండ్ హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి సమర్థవంతంగా మెడిసిన్స్ వాడుతుంది. అందుకే దిట్టంగా ఉంది. ఈ సొల్లంతా మాకెందుకు చెప్తున్నామంటే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ అవ్వ మళ్ళీ పెళ్ళి అనే కాన్సెప్ట్ని తీసుకువచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బహిరంగంగా అనౌన్స్మెంట్ చేసింది. ఇందులో దారుణమైన విషయం ఏమంటే ఆమె తోబుట్టువులు అండ్ ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఇప్పటికే 112 ఏళ్ళు అంటే తమాషా మాత్రం ఉంటుందిలే. ఎంకరేజ్ చేయరా. వెల్త్ ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానెల్స్ అంటే ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఈ ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానెల్స్ని స్విట్జర్లాండ్లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ డి లైసన్లో కనిపెట్టారు. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి రిఫ్లెక్టెడ్ సన్లైట్ నుండి 30% అండ్ డైరెక్ట్ సన్లైట్ నుండి 15% పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. వీటిని డై సెన్సిటివ్ సోలార్ సెల్స్ అని అంటారు. సోలార్ టెక్నాలజీలోనే ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్. ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానెల్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్ ఆప్షన్. నెక్స్ట్ రాబోయే ఎలక్ట్రిక్ యుగంలో ఇవి ఒక మెయిన్ రోల్ని ప్లే చేయబోతున్నాయి. యూకేలో డెసిషన్ గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసేసింది అండర్ 16 ఇయర్స్ వాళ్ళకి అండ్ కిడ్స్కి. ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.